నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు స్పెషల్ రెసిపీ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే అరటి పువ్వు కూర. అబ్బా, ఈ కూరనా ప్రాసెస్ చాలా ఎక్కువ, చాలా కష్టం అనుకునే వాళ్ళ కోసమే ఈ రెసిపీ. పువ్వు ఒలుచుకుంటే ఎంతో తేలిగ్గా లంచ్ బాక్స్లోకి కూడా చేసేయచ్చు. ఇక చూసేయండి. ముందుగా చేతికి కొబ్బరి నూనె రాసుకొని ఇలా అరటి పువ్వు పై డొప్పని తీసేయండి. తరువాత పువ్వులని ఇలా గుత్తిగా తీసుకొని వాటిని అరచేతిలో పెట్టి ఇలా నలపండి. ఇలా చేయడం వల్ల పువ్వు ఓపెన్ అయిపోతుంది, వలుచుకోవడం తేలిక. ఇప్పుడు అందులోంచి దొంగ పోలీస్ని తీసేయండి. మేము అలాగే పిలుస్తాం. మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది దొంగ, ఇది పోలీస్. ఇవి ఉడకవు, పుల్లలు పుల్లలుగా తగులుతూ కూర తినలేము. పువ్వు అంతా ఇలా ఒలిచి పెట్టుకోండి. లాస్ట్గా శివలింగం వస్తుంది, దాన్ని పడేయకండి. కొంచెం వగరుగా ఉన్నా చాలా మంచిది, పచ్చిగా అలాగే తినేయండి. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న పువ్వుని కొద్ది కొద్దిగా మిక్సీలో ఇలా వేస్తూ కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి. తరువాత దాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోండి. నేనైతే దాన్ని ఇలా రన్నింగ్ వాటర్లో కడుగుతాను, నాకు ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు జల్లెడలోంచి వచ్చే నీళ్లు నల్లగా కాకుండా మామూలుగా వచ్చే వరకు కడుక్కోండి. లాస్ట్గా తాగే నీళ్లు పోసి ఒకసారి కడుక్కొని బాగా పిండేయండి. ఇప్పుడు ఆ పువ్వునంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోయండి. తరువాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. అవి ఉడికేలోపు ఒక గిన్నెలో చిన్న చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టండి. ఇప్పుడు ఈ పువ్వు ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆపేయండి. చూడండి, నొక్కితే ఇలా మెత్తగా అయిపోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఒక బాణలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 చీల్చిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా వేరుశనగ పప్పు, కొద్దిగా జీడిపప్పు, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఈ పప్పులన్నీ ఈ కూరకి మంచి కమ్మదనాన్ని ఇస్తాయి. ఇవి రంగు మారి వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేయించండి. ఇంగువ వాసన పువ్వంతా పట్టి చాలా బాగుంటుంది. తరువాత ఉడికించిన పువ్వుని ఇలా గట్టిగా నీరంతా పిండుకొని పొడి పొడిగా ఇలా బాణలో వేసుకోండి. నీరుంటే కూర ముద్దగా వచ్చేస్తుంది, తినడానికి బాగోదు. అందుకని నీరంతా గట్టిగా పిండుకొని ఇలా పువ్వుని మాత్రం పొడి పొడిగా వేసుకోండి. ఇలా మొత్తం పువ్వంతా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి కలపండి. తరువాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అడుగున నీరుందా లేదా చూసుకొని స్టవ్ ఆపేయండి. మీరు కావాలి అంటే చింతపండు గుజ్జుకు బదులు ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అరటిపువ్వు కూర రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.